ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గగన్, అమ్మా నువ్వింకా పడుకోలేదా? పడుకునేదాన్నేరా. నువ్వు కార్ స్టార్ట్ చేసిన శబ్దానికి మెలకు వచ్చింది. ఇంత అర్ధరాత్రిలో ఎక్కడికెళ్ళావా అన్న ఆలోచన నన్ను కాస్త కంగారు పెట్టింది. అందుకే నీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు ముగ్గురు కలిసే వెళ్లారని మాత్రం నాకు తెలీదురా. కలిసి వెళ్ళలేదత్తయ్యా, ముగ్గురం కలిసొచ్చాం. అదేంటి? అంటే అది నాకు మా నాన్నని చూడాలనిపించి మా పుట్టింటికి వెళ్ళానత్తయ్యా. పుట్టింటికి వెళ్ళావా? అది ఇంత అర్ధరాత్రిలో? కావాలంటే రేపెళ్ళొచ్చు కదా. అది కాదమ్మా, వాళ్ళ నాన్నకేదో అయిపోతున్నట్టు భూమికి పీడకలు వచ్చిందంటమ్మా. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెళ్ళటం ఒంటరిగా ధైర్యంగా బాగానే వెళ్ళిపోయింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు భయం వేసి వాళ్ళ తమ్ముడిని రమ్మందంట. అది కాదురా, అంత పీడకాలే వస్తే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుంది కదా. అమ్మా ఏంటి నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావు? నాకే అలాంటి కల వస్తే ఫోన్ చేయాలన్న లాజిక్, నిన్ను చూడ్డానికి సమయం చూసుకుంటానా ఏంటి? భూమిని నువ్వింతగా సమర్థిస్తుంటే ఇక నేనేమంటాన్రా. సరేరా, వెళ్ళి పడుకోండ్రా. ఓకే, గుడ్ నైట్. శివా, ఇదేంట్రా? ఈ దెబ్బలేంటి? ఏమైందిరా? నీకు అపూర్వ ఇంటి మనుషుల గురించి తెలుసు కదమ్మా. వాళ్ళకి శివ భూమి తమ్ముడని తెలీదు. దొంగ అనుకొని శివని కొట్టారు. కానీ నేను సరైన టైంకి వెళ్ళి నేను ఆపాను. ఇంటికి కాబోయే అల్లుడని చెప్పలేదా? చెప్పానమ్మా. ఇంకోసారి శివ ఒంటి మీద చేయి పడితే మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చాను. రేపే మన శివకి పూరికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నానని అనౌన్స్ కూడా చేశాను. ఇంకా నువ్వు టెన్షన్ పడకు. శివ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే శివ, టేక్ సమ్ రెస్ట్. ఫస్ట్ ఎయిడ్ చేసి పడుకోబెట్టు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆగు భూమి. ఇప్పుడు నిజం చెప్పు. ఇంత రాత్రిలో మీ పుట్టింటికెందుకు వెళ్ళాం? అమాయకంగా కనపడతారు గాని మీరు మీ అబ్బాయి కంటే షార్ప్ అత్తయ్యా. టాపిక్ డైవర్ట్ చేయకు. ఎందుకు వెళ్ళావో చెప్పు. అదే అత్తయ్యా, బావ జ్ఞాపకంగా దాచుకున్న మువ్వను ఆ అపూర్వ ఇంట్లో ఎక్కడో దాచేసిందని చెప్పాను కదా. ఆ మువ్వని చూపించే కదా చిన్నప్పుడు నన్ను రక్షించింది బావే అని ప్రూవ్ చేసుకోగలను. అవును, అది వెతకడానికే వెళ్ళాను. ఆ మువ్వ ఎక్కడ పెట్టింది? మరది వెతకాలంటే రాత్రి పూటే కదా వెతకాలి. అందుకే వెళ్ళానత్తయ్య. మరి మీ తమ్ముడు ఎందుకు అక్కడికి వచ్చినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. నేను వాడిని కనుక్కుంటాను, మీరు పడుకోండి. నువ్వు మా ఇంటికి కాబోతున్న అల్లుడివే. రేపే మా చెల్లితో నిశ్చితార్థం. శివా, ఏంట్రా? ఏంటా కంగారు? ఏమైంది నీకు? అంటే అది రే,
తర్వాత తడబడదు గాని ముందు నాకొక విషయం చెప్పు. నేనంటే ఒక పని మీద రహస్యంగా మా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళాను. మరి నువ్వెందుకొచ్చావురా? ఏంటి శివ, నేనిక్కడ అడుగుతుంటే ఆ పరధ్యానం ఏంటి? సమయానికి నాకు తోడుగా రమ్మన్నానని చెప్పి నిన్ను రక్షించాను. నేను చెప్పింది అబద్ధమని నీకు తెలుసు, నాకు తెలుసు. చెప్పు, ఎందుకొచ్చావు? నువ్వు చెప్పిన అబద్ధంలో సగం నిజం కూడా ఉందక్కా. ఏంటా నిజం? నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం నేను చూశానక్కా. ఎక్కడికి వెళ్తున్నావన్న ఆసక్తి కొద్దీ నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళేసరికి నాకు టెన్షన్ వచ్చేసిందక్కా. అక్కడ నిన్ను ఎవరైనా చూస్తే ప్రమాదం కదా. నిన్ను కాపాడుకోవాలని నేను లోపలికొచ్చానక్కా. సరిపోయింది. నువ్వు నన్ను కాపాడాలనుకున్నావు, చివరికి నేనే నిన్ను కాపాడాల్సి వచ్చింది. ఇంక ఎప్పుడూ ఆ ఇంటి వైపు చూడకురా, ఓకేనా? ఆ. గుడ్ నైట్. అక్కా, ఏంట్రా? బావా పూరితో నాకు పెళ్లి సంబంధం అంటున్నారు. కొత్తగా అడుగుతున్నావేంట్రా? ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. పూరి నువ్వు ప్రేమించుకుంటున్నారు కదా. రేపే పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను అనడం బావా సడన్ గా తీసుకున్న నిర్ణయం అనుకుంటాను. అది కాదక్కా, నేను ప్రేమిస్తోంది నేను చెప్పే. రేయ్, నీ ప్రేమ గురించి, జరగబోయే పెళ్లి గురించి ఏవైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. ఒక్క విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పాలరా. థ్యాంక్ యూ సో మచ్. దేనికక్కా? చూస్తున్నావుగా, బావలో చాలా మార్పొచ్చింది. ఇందాక అత్తయ్య ముందు నన్ను ఎలా సమర్థించాడో చూసావు కదా. మీ బావకి నాకు ఒక ఒప్పందం ఉందిలే. ఆ ఒప్పందంలో భాగమే కావచ్చు. మీ పెళ్లికి నేను ఎక్కడ ఒప్పుకోనో అన్న భయంతోనూ కావచ్చు. ఇప్పుడు మీ బావ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడ్రా. దీనంతటికీ కారణం నువ్వు పూరి ప్రేమించుకోవడమే. అందుకు నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. అక్కా, ఛా, నేను బిందుని ప్రేమిస్తుంటే అందరూ పూరిని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారేంటి? ఎక్కడ తప్పు జరిగింది?